స్వాగతం పలికిన దుబ్బాక మాలబిడ్డలకు ప్రజాప్రతినిధులందరికీ జేపీ తెలియజేస్తూ మరి ఇంతకుముందు వక్తలందరూ మాట్లాడుతూ పిల్లి సాగరణ కోసమో స్వార్థం కోసమో చేస్తున్నారు. వాస్తవమే. మన దుబ్బాకలో ఉన్న మాలబిడ్డలు ఒక్కసారి మీరు ఎక్కడున్నా ఏమున్నా వచ్చే నెల 1వ తారీఖు రోజు హైదరాబాద్ లో జరగనున్న హలో మాల చెలో మాల సింహగర్జనను విజయవంతం చేయడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క ఊరును దత్తం తీసుకొని మరి అనేకమైన రీతిలో బస్సులలో రానికి పెద్దలందరూ ఈ యొక్క సభను విజయవంతం చేస్తే మన పిల్లల కోసం మన కోసం మరి ఏదైతే ఉందో వర్గీకరణ పేరు మీద పబ్బం గడుపుకొని మాల మార్గాల మధ్యలో చిచ్చు పెడుతున్న రాజకీయ పార్టీలను అన్నింటినీ పొందబెట్టే రీతిలో మనం సంసిద్ధం కావాల్సి ఉంది. ఎవరు ఏ పార్టీలు ఉన్నా మంచిదే కానీ జాతి అస్తిత్వం మీద జాతి మీద దెబ్బ పడితే రాని వాళ్ళు అంబేద్కరిస్టులు అవుతారా కాదా ఒక్కసారి పునరాలోచన చేయవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే పిల్లి సుధాకర్ గారితో పాటు ఈ రోజు యొక్క ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు వివిధ జిల్లాలకు వెళ్ళి వివిధ మండలాలకు వెళ్ళి ఎంతో మంది రావడం జరుగుతుంది. ఈ పాదయాత్రలో మరి ఎందుకు వస్తున్నారు, ఎందుకోసం కష్టపడుతున్నారు, పక్కనున్న సోదరులు కూడా దుకాణాలలో అక్కడిక్కడ ఉన్న మాల సోదరులారా కొద్దిగా దయచేసి పాదయాత్రకు సంఘీభావ మద్దతు ప్రకటిస్తూ, ఎందుకంటే ఈ పాదయాత్ర మరి ఇక్కడ నుంచి మెదకు తూప్రాన్ నుంచి మేడ్చల్ వరకు వెళ్తుంది. మీ యొక్క సిటీలలో ఉన్న మన మాల కుల బాంధవులు మనకు రిలేషన్స్ ఉన్నారు, బెడ్ రిలేషన్స్ ఉన్నారు, పండుగలు పబ్బాలు అయితే అనేకమైన రీతిలో ఇంతకుముందు ఒక అన్న చెప్పిండు, మెసేజ్ పెట్టి ఫోన్ చేసి అన్నారా అక్కరా అనే పిలిచే పద్ధతిలో హైదరాబాద్ సిటీలో ఉన్న మాలోళ్ళందరినీ ఇళ్లకి వెళ్ళి జింకన్న గ్రౌండ్ కు తరలించే బాధ్యత ఇక్కడ మన అందరి పైన అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ పాదయాత్ర చేయడం జరుగుతుంది. ఎందుకంటే పల్లెలలో మండల కేంద్రాలలో నియోజకవర్గ కేంద్రాలలో ఉన్న మాలలు బస్సులు కార్లు ఏదో రకంగా పోవడం జరుగుతుంది. హైదరాబాద్ సిటీలో ఉన్న ప్రతి మాలను మనందరం బాధ్యత చేసి మనందరి హక్కుగా ఫోన్ చేసి వాళ్ళని జింకన్న గ్రౌండ్ కు తరలించే రీతిలో ఈ కార్యక్రమానికి మరి ఇలా ఏ సంఘాలు ఏమున్నా ఎవరు ఏమున్నా ఇక్కడ 5 తోవలున్నా మన నాయకుడు అంబేద్కర్ ఎక్కడ ఏం జరిగినా ఏ అన్యాయం జరిగినా మరి కొంతమంది దొంగలు పాట పాడుతున్నారు. ఆ పాటలు వాళ్ళ వరకు పైన కూడా పాటలు చెప్పే రీతిలో మరి మనకు ఢిల్లీకి పోతే సుప్రీంకోర్టు, హైదరాబాద్ పోతే హైకోర్టు, ఆ కోర్టుల కాడికి ఎన్ని తోవలున్నా మనం పోయేది మన న్యాయబద్ధమైన బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాపాడుకోనికే పోతాం. కాబట్టి దానికి ఎక్కడ కూడా ఏ మాత్రం ఇంత తూట్లు పోయకుండా కాపాడుకునే బాధ్యత మన పని అని చెప్పి తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ జై భీమ్, జై మాల.